ఆల్రైట్ వీసీకే సపోర్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం టీవీకేకి అనుకూలంగా ఉన్న పార్టీలు ఏంటి, మెజారిటీ మ్యాటర్స్ ఏంటి, ఈ టేబుల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి మ్యాజిక్ ఫిగర్ మొత్తం 118, అందులో టీవీకే 108 సీట్లు గెలిచింది. కానీ విజయ్ 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి దాన్ని 107 కింద మనం కన్సిడర్ చేద్దాం. ఎలా అయినా తిరిచి ఈస్ట్ను వదిలేస్తారని డిసైడ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ 5 సపోర్ట్ చేస్తోంది, సిపిఐ నుంచి 2 సపోర్ట్ చేస్తున్నారు, సిపిఐఎం నుంచి 2 సపోర్ట్ చేస్తున్నారు, అండ్ వీసీకే నుంచి 2 సపోర్ట్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్గా 118 లెక్క తేలిపోయింది. యాక్చువల్లీ మనకి 117 మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. బికాస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 107 ని మన లెక్కలోకి తీసుకుంటే టోటల్ 233 కి మనకి మ్యాజిక్ ఫిగర్ 117. సో ఇప్పుడు మనకి మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఎక్కువగానే వీసీకే టీవీకే కనిపిస్తున్నారు. కాబట్టి ఇక గవర్నర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇక్కడ మ్యాటర్ కాదు, కోయిలేషన్ గవర్నమెంట్ అని చెప్పేసి విజయ్ డే 1 గవర్నర్కి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కోయిలేషన్ ఫామ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది, నెంబర్ సరిపోయింది. ఇప్పుడు గవర్నర్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఎందుకంటే మరి కాసేపట్లో గవర్నర్ కేరళం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన హడావిడి కూడా ఉండబోతోంది. కాబట్టి సో 7 గంటలకి ఆయన ఫ్లైట్ షెడ్యూల్ అయ్యింది. సో ఈ లోపే ఒక డెసిషన్ వీసీకే నుంచి వస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, తమిళనాడు రాజకీయాలు ఎటు టర్న్ తీసుకుంటున్నాయని చెప్పి ఇందాక వరకు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఫైనలీ ఈ లోపే వీసీకే ఒక డెసిషన్ చెప్పేసింది. ఇన్ఫాక్ట్ దీప్తి, వాట్ విల్ హ్యాపెన్స్ రైట్ నౌ, ఎందుకంటే ఆదవార్జున వీసీకే చీఫ్ దగ్గర నుంచి లెటర్ తీసేసుకున్నారు. ఒకసారి పీసీఆర్ టీం ఆ ఇమేజ్ కూడా మీరు బిగ్ స్క్రీన్లో వేయండి. ఎస్, ఆ లెటర్ కూడా చూడొచ్చు. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా తిరుమావళన్ లెటర్ ఇచ్చేశారు. అన్కండిషనల్ సపోర్ట్ అని చాలా క్లియర్ గా ఇచ్చేశారు. అన్కండిషనల్ సపోర్ట్ అనేది స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నారు, మంత్రి పదవి అన్నారు. ఆబ్వియస్లీ హార్స్ ట్రేడింగ్ అనేది తెర మీదకి వస్తుంది కాబట్టి యూజువల్ గా లెటర్ ఇలాగే ఇస్తారు అన్కండిషనల్ గా అని చెప్పి. పీసీఆర్ టీం ఇది కాకుండా ఆదవార్జున తిరుమావళ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్ కూడా ఉంటే అది కూడా ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేయండి ఇక్కడికి. ఆ లెటర్ తీసుకున్న ఫోటోగ్రాఫ్ని కూడా చూడొచ్చు. సో అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి దిస్ ఇస్ ఆదవార్జున. లిటరల్లీ చెప్పాలంటే దీప్తి, టీవీకేలో విజయ్ తర్వాత నెంబర్ 2గా చెప్పాలి. ఇప్పుడు మనం ఆదవార్జున తిరుమావళ నుంచి లెటర్ తీసుకున్నారు, ఆ లెటర్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇచ్చారు ఇవ్వలేదు, వచ్చింది రాలేదు, ఇలాంటివన్నీ. సో ప్రూఫ్ ఇవ్వడం కోసం బట్ ఇక్కడ నాకు ఐ జస్ట్ వాంట్ టు సీ ద డిఫరెన్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ బోత్ దేర్ ఫేసెస్. తిరుమావళవన్ కొంచెం సీరియస్ ఫేస్ కనిపిస్తోంది, మనకి అర్జున ఫేస్ లో మాత్రం ఒక రిలీఫ్ కనిపిస్తుంది. తిరుమావళవన్ బేసిక్ గా ఇప్పుడు నవ్వుతూ కూడా కనిపించారు మనకి. సో యూజువల్ గానే అలా ఇచ్చారు. ఆదవార్జున్ యాజ్ యూ సెడ్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ నౌ. అండ్ ఈ లెటర్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా ఆదవార్జున్ ఏం చేశారు, లెటర్ తీసుకుని విజయ్కి ఇన్ఫార్మ్ చేసేసి ఇమ్మీడియట్ గా విజయ్ ఆఫీస్కి వచ్చేసారు. లెటర్ చూసిన తర్వాత విజయ్ ఏం చేశారు, ఇప్పుడు తిరుమావళం దగ్గరికి వెళ్తున్నారు టు సే థ్యాంక్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెటర్ని తీసుకుని నెక్స్ట్ మళ్ళీ విజయ్ తిరుమావళం దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ రాగానే ఇది వీసీకే ఆఫీస్. ఇన్ఫాక్ట్ వీసీకే ఆఫీస్ తిరుమావళన్ ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు మనం. టీవీకే ఆఫీస్ దగ్గర సంబరాలు జరుగుతున్నాయి అండ్ వీసీకే ఆఫీస్ దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. వీసీకే ఆఫీస్ దగ్గర సంబరాలు జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యాపీ ఫర్ ద డెసిషన్. ఎందుకంటే కేవలం 2 స్థానాలు ఉన్నా ఇంత నాంచడం ఏంటి, ఇంత తాత్సారం చేయడం ఏంటి, ఒక డెసిషన్ చెప్పడానికి ఇంత తాత్సారం చేసి ఒక ప్రతిష్టంభాన్ని క్రియేట్ చేయడం ఏంటి అని ఒక టాక్ తమిళనాడు వ్యాప్తంగా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ తమిళనాడు పాలిటిక్స్ ని చాలా సీరియస్ గా ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా ఏంటిది ఇన్ని రోజుల పాటు సాగుతోంది హైడ్రామా అని మాట్లాడుకున్నారు. అండ్ ఫైనలీ వాటన్నిటికీ వీసీకే ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు తిరుమావళవన్ హీరోగా నిలిచాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది టీవీకే ఆఫీస్ దగ్గర సంబరాలు ఇక్కడ కూడా చూడొచ్చు. టీవీకే ఆఫీస్ దగ్గర గడిచిన 4 రోజులుగా ఇదే సీను. ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ తెలుస్తుందా అని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కావాల్సిన కంప్లీట్ ఫిగర్ వచ్చేసింది కాబట్టి టీవీకే ఆఫీస్ దగ్గర కూడా సంబరాలు చేసుకుంటున్న, నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు వీసీకే దగ్గర హ్యాపీ కనిపిస్తోంది, ఇక్కడ టీవీకే దగ్గర కూడా హ్యాపీ కనిపిస్తుంది. విచ్ మీన్స్ నెగోషియేషన్స్ వర్కౌట్ అయినాయి. బట్ నెగోషియేషన్స్ ఏ వర్కౌట్ అయ్యాయని మనకు తెలియదు దీప్తి. వీసీకే కండిషన్స్ ఏం పెట్టినట్టుగా వచ్చింది, డెప్యూటీ సీఎం ఇవ్వాలి, సెకండ్ పర్సన్కి మంత్రి ఇవ్వాలి, నువ్వు ఖాళీ చేసే తిరుచి ఈస్ట్ లో మళ్ళీ మేము పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్ పెట్టారు అని చెప్పారు. దాని గురించి మార్నింగ్ నుంచి మంతనాలు చేసి 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 అట్ లాస్ట్ ఇప్పుడు 4 o'clock ఆ డెసిషన్ ఇచ్చేశారు. అన్కండిషనల్ సపోర్ట్ అని లెటర్ మాత్రం ఇచ్చారు. యూజువల్గా అలానే ఇస్తారు అన్కండిషనల్ సపోర్ట్ అని, తెర వెనుక మంత్రాంగం అంతా కూడా నడుపుకుంటూ ఉంటారు. సో ఓకే, వీసీకే ఆఫీస్ అండ్ టీవీకే ఆఫీస్ 2 చోట్ల కూడా ఆనందోత్సాహాలు, సంబరాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఒక కొలిక్కొచ్చింది, ఒక రిలీఫ్ కనిపిస్తోంది ఎంటైర్ తమిళనాడు వ్యాప్తంగా. సో ఇప్పుడు రేపు ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన
సరంజామా అంతా కూడా ఇప్పుడు టీవీకే చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. Yes, ఇప్పుడు బాల్ గవర్నర్ కోర్టులో పడింది. Yes. గవర్నర్ ఏం చేస్తారు? సో మనమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, అంతా సజావుగా సాగుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ విజయ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా విజయ్ ఆ సపోర్ట్ లెటర్స్ తీసుకుని మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తారు. ఇంకొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వమని అడుగుతారు. సో గవర్నర్ లెటర్స్ అన్ని చూసి అవసరమైన సపోర్ట్ వచ్చింది అని చెప్పేసి ఇమీడియట్ గా విల్ హీ కాల్ ఫర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, లేదా ఇంకేమన్నా అంటారా? ఇప్పుడు గవర్నర్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ లోక్ భవన్ నుంచి వచ్చేంత వరకు కూడా కాసేపు ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. బట్ బేసిక్ గా ఇంతవరకు 116 కి గవర్నర్ అబ్జెక్షన్ లేదని చెప్పేశారు కాబట్టి ఇక కావాల్సిన రెండు గురించే మ్యాటర్ కాబట్టి గవర్నర్ కూడా ఇక ఈ స్టేజ్ లో ఐ థింక్ అది కూడా విన్న తర్వాత ఇంకా అందరూ కూడా చాలా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతారు. మరి కాసేపట్లో ఆయన కేరళం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ లోపే విజయ్ వెళ్ళిపోవాలి, ఆయనకి అవసరమైన లెటర్స్ ఇవ్వాలి, ఆయన చూసి అంత సంతృప్తిగా ఉంది, కరెక్ట్ గా కావాల్సినట్టుగా ఉంది అని చెప్పి ఆయన డెసిషన్ ప్రకటిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అవుతుంది. అయితే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది దీప్తి, ఎందుకంటే ఇంత నెక్ టు నెక్ సిచ్యువేషన్ లో చాలా టైట్ గా ఇప్పుడు దీన్ని అంతా చేసుకుంటూ వచ్చారు కాబట్టి గవర్నర్ కేరళం వెళ్లే లోపు, లేకపోతే ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా లేదో కూడా తెలియదు. ఎందుకంటే డేటు విజయ్ గవర్నర్ని కలుద్దాం అనుకున్నప్పుడు గవర్నర్కి కేరళం ప్లాన్ ఉంది, కానీ విజయ్ వస్తున్నా అన్నారు కాబట్టి ఆయన కేరళం ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా? రేపటి ప్రోగ్రామ్ సాయంత్రం వెళ్తారా? లేకపోతే విజయ్ ఈలోపే వెళ్ళి కలిస్తే ఓకే ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారని చెప్పి విజయ్నే అడుగుతారు. యూజువల్గా ప్రాసెస్ అది. నువ్వు ఎప్పుడు ఎందుకంటే పార్టీలు ముహూర్తాలు చూసుకుంటాయి, టైం చూసుకుంటాయి, వెన్యూ చూసుకుంటారు, సరంజామా చేసుకోవాలి కాబట్టి. సో విజయ్ నేను రెడీ రేపే చేస్తాను అంటే ఆయన రేపే అవకాశం ఇవ్వచ్చు కూడా, ఎందుకంటే కేరళంలో ఇంకా తెగలేదు, అక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది అక్కడ డేట్ అనేది ఇంకా తెగలేదు కాబట్టి ఏం జరుగుతుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.